తులసి మా అమ్మ అలా ఎందుకు చెప్పిస్తుంది? ఎందుకంటే నేను ముందుగా పిల్లల్ని కనకూడదు, రేవతియే కనాలి. ఎందుకంటే రేవతి తన పెద్ద కోడలు. నేను అసలు పిల్లల్ని కండవే మీ అమ్మకి ఇష్టం లేదు. అందుకే ఇలాంటి డ్రామా ఆడి మనల్ని విడదీస్తూ వస్తుంది. ఇంకా చాలు, ఆపుతావా? మీ అమ్మకి పీడకలు వస్తున్నాయని భయపడి ఇక్కడికి వచ్చింది మీ అమ్మ నాన్న. మనల్ని గుడికి తీసుకువెళ్ళి నిన్న ఆ గురువు ముందు కూర్చోబెట్టింది మీ అమ్మ నాన్న. మధ్యలో మా అమ్మ ప్రమేయం ఏముంది? మనమిద్దరం సంతోషంగా ఉండాలని కోరుకునే మా అమ్మ మనల్ని ఎందుకు విడదీయాలని చూస్తుంది? ముందు నుంచి నీకు మా అమ్మ అంటే ఇష్టం లేదు, ప్రతిదీ అనుమానంతోనే చూస్తున్నావు. అందుకే నీకు అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. మీ అమ్మ చాటు బిడ్డగా పెరిగి నువ్వు మీ అమ్మని నమ్ముతున్నావు గాని నీ భార్య నమ్మట్లేదు. ఎలా ఈ నాటకం జరిగిందో, ఎలా ఆడించిందో కానీ ఇది ఖచ్చితంగా మీ అమ్మ పనే. అది నేను ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను. నీ భార్య చెప్తుంది నిజమని అప్పుడు నువ్వు నమ్ముతావు. అల్లుడు గారు, జ్యోతిరాదిత్య గురించి మీరు ఎలాంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడి మీద ఒక్క కేసు కాదు, 2 కేసులు కాదు, చాలా కేసులు రిజిస్టర్ చేయించాం. అందులో నాన్ బెయిలబుల్ అఫెన్స్ కూడా ఉంది. కనుక అసలు ఇప్పుడప్పుడే బయటకు వచ్చే సమస్య లేదు. వాడు మీ మీద చేయి చేసుకున్నందుకు నేను మీకు క్షమాపణ చెప్తున్నాను బాబు. అంకుల్, వాడు చేసిన తప్పుకు మీరెందుకు క్షమాపణ చెప్పడం? అక్క మీరు కలిసి సరైన పనిష్మెంట్ ఇవ్వబోతున్నారు కదా అంకుల్. వాడికి జైల్లో మగ్గాల్సిందే. వాడికి ఎంత పొగరుంటే తాగి ఇంటికొచ్చి గొడవ చేస్తాడు? వాడికి మాత్రం ట్రీట్మెంట్ ఉండాల్సిందే. బాబాయ్, వాడికి పొగరున్నా ప్రేమున్నా మన ఇంటికొచ్చి గొడవ చేసేంత ధైర్యం అయితే లేదు. కానీ ఆ ధైర్యాన్ని ఆ తులసియే నూరిపోసిందేమో అని నా అనుమానం. ఏమో, నీ అనుమానం కూడా నిజమై ఉండొచ్చు. కానీ ఆ తులసి ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం అనుకున్నదే కదా జరిగింది. ఈ రోజుతో వాడి పీడ ఇంకో పోయినట్టే అన్నయ్య గారు. పిన్ని, జ్యోతికి పనిష్మెంట్ ఇవ్వటంలో మనం సక్సెస్ అయ్యాం. ఈ సక్సెస్ తో తులసికి ఇంకా శత్రువులుగా మారాం. జ్యోతిని బయటికి తీసుకురావాలనే ప్రయత్నాలు తులసి చేస్తుంది. కేసును వాపస్ తీసుకోమని మళ్ళీ మన మీద ఒత్తిడి తీసుకొస్తుంది. తన తెలివితేటలు అంతా వాడుతుంది. ఆ తులసి ఎన్ని ప్రయత్నాలు చేసినా అస్సలు మనం అవకాశం ఇవ్వద్దమ్మా. అవును బావగారు, గతంలో తులసి చేసిన తప్పులకి తన కుటుంబాన్ని ఇలా పీడిస్తుందని ఆ తులసి కుమిలి కుమిలి ఏడవాలి. ఇప్పుడు ఆ తులసికి ఆగతే పడుతుంది. నాన్న, అత్తయ్య ఏ తప్పు చేయలేదు. ఎందుకు అత్తయ్య మీద మీకింత కోపం, ప్రతీకారం? దయచేసి అత్తయ్య గురించి ఇలా ఆలోచించకండి. అమ్మా లక్ష్మి, నువ్వు మాటలు చెప్పే తులసిని చూసావు గాని నన్ను బాధలు పెట్టే తులసిని చూడలేదమ్మా. అయినా నువ్వు తులసి గురించి ఎందుకు ఆలోచించాలి? జ్యోతి గురించి ఎందుకు ఆలోచించాలి? సంజయ్ని పెళ్లి చేసుకోవడం మనస్ఫూర్తిగా ఇష్టమే నాన్న అని నా దగ్గర చెప్పావు కదా. నువ్వు సంజయ్తో తాళి కట్టించుకున్నావు. మరి ఆ మాట ఏమైంది?
నీ మనసు ఏమైందమ్మా? సంజయ్ భార్యవైన నువ్వు సంజయ్ గురించి ఆలోచించాలి కానీ జ్యోతి ఫోన్ చేస్తే ఎందుకు ఆన్సర్ చేస్తావు? వాడు చస్తానని బెదిరిస్తే ఎందుకు పరిగెత్తుకొని వెళ్ళావు? మరి ఆ జ్యోతి మీద నీకింకా మనసున్నట్టే కదా? మమ్మీ చెప్తుంది నిజమే కదా లక్ష్మి. నీకు అతని మీద మనసుంది. సాఫ్ట్ కన్నా రుందు కనుక పరిగెత్తుకుంటూ వెళ్ళావు. నేను తనని కాపాడడానికి వెళ్ళాను. నువ్వు వద్దనుకునే మనిషి చస్తే ఏంటి, ఏమైపోతే నీకేంటి? నువ్వు అలా వెళ్తే వాడి ప్రేమకు ఇంకా ప్రాణం పోసినట్టు అవుతుంది కదమ్మా. లా చదువుకున్న దానివి, నీకు ఈ పాయింట్ కూడా అర్థం కాలేదా? లక్ష్మి, ఈ కన్నీళ్ళే మేము చూడకూడదు. సంజయ్తో మేము పెళ్లి జరిపించింది ఇలా బాధపడుతున్నా నిన్ను చూడ్డానికి కాదు. నువ్వు సంజయ్లో సంతోషంగా ఉండాలని. ఉంటాను. సంజయ్తో నేను సంతోషంగా మనస్ఫూర్తిగా ఉంటాను. దయచేసి జ్యోతిని వదిలేయండి. ఈ కేసులు గొడవలు ఏమీ లేకుండా వెనక్కి తీసుకోండి. ఇప్పుడు కూడా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతున్నావు. సంజయ్, నా వల్ల, మన కుటుంబం వల్ల మరో కుటుంబం బాధపడొద్దు. నేను సంతోషంగా ఉంటానని మాటిస్తున్నాను. దయచేసి ఇంకా ఈ గొడవలన్నీ మర్చిపోండి. చాలా రోజుల తర్వాత మనసు మార్చుకుంటానని చెప్పావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు సంజయ్తో సంతోషంగా ఉండాలనే కదా ఇక్కడ అందరం కోరుకుంటున్నా. అలాగే కానివ్వు లక్ష్మి. నువ్వు సంజయ్తో సంతోషంగా మనస్ఫూర్తిగా ఉంటున్నావని మాకు అనిపించాక, నువ్వు మాకు శుభవార్త చెప్పాక అప్పుడు జ్యోతి గురించి ఆలోచిద్దాం. అమ్మా నందిని, ఇంత జరిగాక లక్ష్మి ఒప్పుకుందంటే ఖచ్చితంగా మాట మీద నిలబడుతుంది, సంతోషంగా ఉంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. మరి నేను బయలుదేరతాను. అలాగే అంకుల్. ఓకే, ఉంటాను బాబు. అలాగే మావయ్య. నేను వస్తాను. అలాగే బావగారు. మళ్ళీ ఉంటాను చెల్లమ్మ. ఈశ్వర్, అమ్మకు కాల్ చేసి టెన్షన్ పెట్టకన్నా నాపేవు కనుక ఆగిపోయానురా. జ్యోతి బెయిల్ విషయం, ఆ కేసు విషయం ఏమైందో చాలా టెన్షన్గా ఉందిరా. కాసేపట్లో అమ్మ వచ్చేస్తుందన్నయ్య. జ్యోతిని బెయిల్ మీద తీసుకురావడం గురించి మాత్రమే కాదు, వాడి మీద పెట్టిన కేసు నుంచి ఎలా తప్పించాలని అమ్మ ప్రయత్నం చేస్తూ ఉండుంటుంది. అందుకే అమ్మ రావడం లేట్ అవుతుంది. అదిగో అత్తయ్య గారు వచ్చారు. అమ్మా, ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడావా? ఏమన్నారు? జ్యోతిని కావాలనే రెచ్చగొట్టారని, గొడవ పడేలా చేశారని వాళ్ళు నమ్మితే జ్యోతి మీద పెట్టిన కేసు ఫైల్ చేయకుండా ఆగుతారు కదమ్మా. కేసు ఫైల్ చేశాన్రా. ఒక కేసు కాదు, అవకాశం దొరికిందని 4 కేసులు రిజిస్టర్ చేశారు. ఇదంతా కావాలని ఆ గోవర్ధన్ నందిని చేశారు. మన జ్యోతి తప్పు కూడా ఉంది కనుకే పోలీస్ ఆఫీసర్తో గట్టిగా మాట్లాడలేకపోయాను. జ్యోతి నందిని వాళ్ళ ఇంటికి వెళ్లి గొడవ చేయడం వల్ల నందిని సంజయ్లు కలిసి కంప్లైంట్ చేశారు. వాళ్ళు కేసు వాపస్ తీసుకుంటే గాని జ్యోతిని బయటికి తీసుకురాలేం. మరి ఇప్పుడు ఏం చేయాలి అత్తయ్య? నందిని ఇంటికి కూడా వెళ్లి నందినితో మాట్లాడాను రేవతి. పెట్టిన కేసులు ఇప్పుడు వాపస్ తీసుకోను అని చెప్పేసింది.
లక్ష్మి సంజయ్తో మనస్ఫూర్తిగా కాపురం చేసి ఒక పాపనో బాబునో కంటానన్న శుభవార్త చెప్పాలని. అంతవరకు జ్యోతి విషయం ఆలోచించలేనని చెప్పింది. నందినికి మన కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి ఇంకా పోలేదమ్మా. అందుకే ఇలా ప్రవర్తిస్తుంది. అయినా జ్యోతి ప్రేమని త్యాగం చేసిన లక్ష్మి సంజయ్తో సంతోషంగా కాపురం చేస్తుంది కదత్తయ్య. జ్యోతిని ఆ రోజు కాపాడడానికి సంజయ్తో పెళ్లికి సిద్ధపడ్డ లక్ష్మి ఇప్పుడు అదే జ్యోతి కోసం సంజయ్తో మనస్ఫూర్తిగా జీవితం పంచుకోవాలనే చూస్తుంది కదమ్మా. లక్ష్మి జ్యోతి ప్రేమను త్యాగం చేసింది కానీ జ్యోతి లక్ష్మి ప్రేమను త్యాగం చేయలేకపోతున్నాడు. ఆ ప్రేమే ఇప్పుడు తనకి శాపంగా మారింది. మనల్ని ఇంతగా బాధ పెడుతుంది. మళ్ళీ ఇంకో ప్రయత్నం ఏదో చెయ్యాలి. జ్యోతిని కాపాడుకోవాలి. కాపాడుకుంటాను. జ్యోతి, నీ మీద నాకున్న ప్రేమను చంపుకున్నానని చెప్పానే కానీ అది అబద్ధం. నీ జ్ఞాపకాలు దూరం చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు. జ్ఞాపకాలనే మర్చిపోలేని దాన్ని నీ ప్రేమని ఎలా మర్చిపోతాను? ఇప్పుడు కూడా నేను నీ కోసమే, నీ సంతోషం కోసమే ఆలోచిస్తున్నాను. మన ప్రేమ పవిత్రంగా ఎప్పుడూ అలానే ఉంటుంది. మనిషిగా బతుకున్న శవంగా మాత్రమే సంజయ్ ముందుకు వెళుతున్నాను. నన్ను క్షమించరా? మరి లక్ష్మి మనస్ఫూర్తిగా నా తమ్ముడితో కాపురం చేయాలి. తన కడుపు పండుతుందన్న శుభవార్త చెప్పాలి. అప్పుడు జ్యోతి రిలీజ్ గురించి ఆలోచిద్దాం. సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే గుండెలోనా సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. హ్యాపీగా నాతో పెళ్లి గొప్పేసుకో. అమ్మతో చెప్తాను, పెళ్లి ముహూర్తాలు పెట్టించేస్తాను. అంత స్పీడే వద్దు నాకు. నువ్వు నాకు ఓకేనా కాదా అని డిసైడ్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. అక్కడ చీముంది. చీమ ఎక్కడా? ఇదిగో ఇక్కడ చీమ. వెనక్కి తిరుగు. ఇదిగో. చాలానే ఊహించుకున్నానే ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే నీకేమో దూరంగా నాకేనే భారంగా మారగానే నెందుకే నా లవ్ లో ఎంత సిన్సియారిటీ ఉందో చెక్ చేయాలని ఇలా చేసావు కదా. నువ్వంటే నాకెంత ప్రాణమో ఇప్పుడు అర్థమైందా? నేనంటే నీకు అంత ప్రేమ ఎందుకురా? ఎందుకంటే పిచ్చి పిచ్చిగా ప్రేమించేశాను కదా, అందుకని. కుందనపు బొమ్మల చక్కగా ఉన్నావు తల్లి. నీకు నాదిష్టే తగిలేలా ఉంది. లక్ష్మమ్మ, నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే నాకే చాలా బాధేస్తుందమ్మా. నువ్వు జ్యోతిబాబుని ఎంత ప్రాణంగా ప్రేమించావో నాకు తెలుసు. మనస్ఫూర్తిగా ప్రేమించిన మనిషిని
మనసులో నుంచి చెరిపేసి మరొకరితో జీవితం పంచుకోవడం కష్టమని అనిపిస్తుందమ్మా. కానీ నా అనుకునే కొందరి కోసం నీ ప్రేమను త్యాగం చేయక తప్పదమ్మా. ప్రేమలో నువ్వు గెలవకపోయినా మనసును గెలవడంలో నువ్వు బంగారానివమ్మా. నీ జీవితం బంగారం అవ్వాలన్నా, మీ అమ్మ ప్రశాంతంగా ఉండాలన్నా, నందిని నేను విసిగించకుండా ఉండాలన్నా నువ్వు సంజయ్ బాబుతో సంతోషంగా జీవితం పంచుకోవడం మంచిదమ్మా. వదినా, రెడీ అయిపోయావా? వెరీ గుడ్ లక్ష్మి. నీకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికక్క? ఇన్నాళ్లకు లక్ష్మి అర్థం చేసుకున్నందుకు, కొత్త జీవితం స్టార్ట్ చేయబోతున్నందుకు. ఆల్ ద వెరీ బెస్ట్ లక్ష్మి. లక్ష్మి, నువ్వు సంజయ్ సంతోషంగా ఉండాలని నేను ఎన్ని గుళ్ళు తిరిగానో నీకు తెలుసు. నీ నోటి నుంచి శుభవార్త వినాలని నేను ఎంత ఆరాటపడుతున్నానో కూడా తెలుసు. ఇన్నాళ్లకు అది నెరవేరబోతుంది. చాలా సంతోషంగా ఉందమ్మా. పిన్ని, అక్కడ సంజయ్ ఎప్పుడో రెడీ అయిపోయాడు. లక్ష్మి కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. టైం వేస్ట్ చేయకుండా లక్ష్మికి తొందరగా పాల గ్లాస్ ఇచ్చి పంపిద్దాం. అలాగేనమ్మా. తీసుకోమ్మా. పదమ్మా. పద లక్ష్మి, రా. సో ఇన్ని రోజుల తర్వాత లక్ష్మి మనస్ఫూర్తిగా నన్ను లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయబోతుందన్నమాట. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ షీ కన్విన్స్డ్. లక్ష్మి కన్విన్స్ అయిపోయింది అంటే ఇక మా ఫస్ట్ నైట్ జరిగిపోతుందని కన్ఫర్మ్ చేసుకొని ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. నిజంగానే హార్ట్ఫుల్గా లక్ష్మి మనసు మార్చుకుందా, లేదంటే हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां आवह जातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषतां कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामियोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये एर्मे लक्ष्मी ईर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरयाश्च
బాహ్య అలక్ష్మీః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమధ్యం దదాతు మే. సో బ్యూటిఫుల్, అమేజింగ్. అలా స్వర్గం నుంచి దిగి వచ్చిన అప్సరసల చాలా అందంగా ఉన్నావు. బ్యూటిఫుల్ ఐస్, ఆల్వేస్ ఆసమ్. నిన్ను చూడగానే పొగడాలని అస్సలు ప్రిపేర్ అవ్వలేదు. సంజయ్, మనస్ఫూర్తిగా నేను నీకోసం వచ్చాను. నీతో జీవితాన్ని పంచుకోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను. వారసున్నో వారసురాలనో కానీ వాళ్ళ చేతుల్లో పెడతాను.